నమస్తే అండి. నేను మీ పవన్. మనందరికీ తెలిసిందే, ఎస్పెషల్లీ హైదరాబాద్లో వినాయక చవితి ఎంత గ్రాండ్గా చేసుకుంటారో. ఆల్మోస్ట్ ప్రతి గల్లీకి ఒక వినాయకుడు విగ్రహం అయితే నిలబెట్టి దాన్ని వైభవంగా పూజలు జరిపించి 9 రోజులు, 3 రోజులు, 11 రోజులు, వాళ్ళు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చేసి దాని తర్వాత చాలా గ్రాండ్గా నిమజ్జనం అయితే చేస్తారు. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే మియాపూర్లో దినేష్ చరణ్ కళాకార్ యొక్క షెడ్లో అయితే ఉన్నాను. ఇక్కడ ఈ వినాయకుళ్ళు తయారీ కేంద్రం ఇది. సరే, మీ అందరికీ చూపించవచ్చు, అలాగే నేను కూడా చూడొచ్చు అని చెప్పి ఇక్కడికైతే నేను ఈరోజు రావడం జరిగింది. వినాయక చవితి దగ్గర పడుతుండటంతో వీళ్ళు ఆల్మోస్ట్ వినాయకుళ్ళు అయితే చేసి పెట్టుకున్నారు. అయితే వీళ్ళని అడిగాను ఏంటి స్టేటస్ అని అడిగితే, ఆల్రెడీ మాకు ప్రీ బుకింగ్స్ ఉన్నాయి, అట్లాగే మేము బుకింగ్స్ కాకుండా కూడా మేము కొన్ని చేసి పెట్టుకున్నాము, ఎవరైతే డైనమిక్గా వచ్చి తీసుకుంటారో వాళ్ళకి ఇచ్చేటట్టు అని చెప్పారు. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, జస్ట్ పెయింటింగ్ ఒక్కటే వేస్తే సరిపోతుంది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించాను, ఏం చేస్తున్నారు మీరు ఏంటి అని అంటే, పెయింటింగ్ వేసే ముందు పాలిషింగ్ అయితే చేయాలి అని చెప్తున్నారు. ఆయన ఇప్పుడు అదే పని చేస్తున్నారని కూడా చెప్తున్నారు. చూడండి, ఈ వినాయకుడు ఎంత బాగున్నాడో, మంచి కళగా ఉన్నాడు. హంసవాహనం మీద ఆసీనులై ఉన్నారు స్వామివారు. అట్లాగే వీళ్ళ దగ్గర అనేక రకాల వినాయకుళ్ళు అయితే ఉన్నాయి. డిజైన్స్ చాలా ఉన్నాయి. సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, అట్లాగే లాల్ బగూచా రాజా స్టైల్లో వినాయకుడు, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర 5 ఫీట్ నుంచి ఆల్మోస్ట్ 12 ఫీట్ రేంజ్ వరకు అయితే ఉన్నాయి. వీళ్ళు చాలా విగ్రహాలు అయితే చేసి పెట్టుకున్నారు, రెడీగా పెట్టుకున్నారు. జస్ట్ పెయింటింగ్ ఒకటే బాకీ అని చెప్తున్నారు. ప్రైజెస్ విషయానికి వస్తే వాళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదు. ఎందుకంటే మేబీ మార్కెట్ డైనమిక్స్ని బట్టి వాళ్ళు కూడా ఎంత నిర్ధారిస్తారో అప్పుడు మనం చూడడమే. సో ఓవరాల్గా ఇదండి. మొత్తానికైతే సిటీ ఈజ్ గేరింగ్ అప్ ఫర్ ద ఫెస్టివల్. ధన్యవాదాలు. మీ పవన్.